పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం, దేశం మొత్తం చుట్టి రావడం రెండు విభిన్నమైన అంశాలు. కానీ వీటి నుంచి వృద్ధ దంపతులు ఓ ఆలోచన చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ద్విచక్ర వాహనంపై జంటగా తిరుగుతూ ప్రజలకు చెట్లు, నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. జీవిత చరమాంకంలోనూ సామాజిక సేవ చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మోహన్ లాల్ చౌహాన్ గుజరాత్లోని వడోదర వాసి. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో పనిచేశారు. తర్వాత 5 ఏళ్లు చీరల తయారీ వ్యాపారం చేశారు. అప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించారు. అదే సమయంలో ఈయన దృష్టి సామాజిక సేవపై పడింది. తర్వాత జీవితంలో మార్పు కోరుకుంటూ వివిధ ప్రాంతాల్లో పర్యటిద్దామనుకున్నారు. దేశ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నట్లు భార్య లీలాబెన్ కు చెప్పగా ఒక్కడినే పంపించటం ఇష్టం లేక ఆమె కూడా బయలుదేరారు. అలా 1974 మోడల్ బుల్లెట్ పై ఫిబ్రవరి 10న ప్రయాణం ప్రారంభించారు. ఇప్పటి వరకు 16,000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఎందుకీ వయసులో కష్టాలు అని ఎవరైనా అంటే అభిరుచి ఉంటే వయసుతో సంబంధం లేదని, వివిధ గ్రామాలను సందర్శించి రకరకాల ప్రజలను కలుస్తామని ఆనందంగా చెబుతారు. ఎక్కడికి వెళ్లినా 15 నుంచి 20 మంది గుమిగూడుతారని, పర్యావరణాన్ని పరిరక్షించమని వారికి చెబుతూ ఉంటామని తెలిపారు ఈ దంపతులు.